హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ సాయి ఎపిసోడ్ నెంబర్ 19. ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని అయితే ఇస్తుంటాను. సో మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే #ఆస్క్ అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయొచ్చు, లేకపోతే మన ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టా పేజెస్లో కూడా క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. అండ్ ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ 1 వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు లాస్ట్ వీక్ ఆస్క్ సాయి ఎపిసోడ్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దగ్గర 10,000 వ్యూస్ వచ్చాయి, అబౌట్ 1000 లైక్స్ వచ్చాయి అండ్ మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చాయి. సో చాలా థ్యాంక్ యూ. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ మీరు ఇచ్చే కమెంట్సే మాకు ఎనర్జీ అండ్ ఇంకా మోటివేషన్ కూడా ఇస్తాయి ఫర్దర్గా వీడియోస్ చేయడానికి. సో చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి వీడియోస్ని అయితే నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇక మనం ఆస్క్ సాయి ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు ఏబిఆర్ వీడియోస్ అడుగుతున్నారు. అన్న M20 తీసుకోవచ్చా లేదా M30 కోసం వెయిట్ చేయాలా? సో M20 అండ్ M30 మీరు శాంసంగ్ లవర్స్ అయితే నేను మీకు ఈ ఫోన్స్ని సజెస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు శాంసంగ్ లవర్ కాకుండా మీకు వేరే ఏ బ్రాండ్లోనైనా ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు రెడ్మీ, ఏసూస్, హానర్ వీటిలో మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలా కాకుండా మీకు ఓన్లీ శాంసంగ్లోనే కావాలనుకుంటే మాత్రం M20 అండ్ M30 మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ మీరు M20 తీసుకోవచ్చా లేదా M30 కోసం వెయిట్ చేయాలని అడుగుతున్నారు కాబట్టి M20 ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ మనకు 11,000 ఉంది, 3GB ర్యామ్ 32GB వేరియంట్. అదే మనకు M30 చూసుకుంటే అబౌవ్ 15,000 ఉంటుంది. కాకపోతే M30లో మనకు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి అండ్ AMOLED డిస్ప్లే కూడా ఉంటుంది. సో మీరు అబౌవ్ 15,000 పెట్టగలుగుతారంటే మాత్రం మీరు M30 కోసం అయితే వెయిట్ చేయొచ్చు. 11,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అండ్ మీకు 11,000లోనే సామ్సంగ్ ఫోనే కావాలనుకుంటే M20 అయితే మీరు ఇప్పుడు కొనవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే GST లయన్ అడుగుతున్నారు. అన్న పోకో F2 కోసం వెయిట్ చేయాలా లేకపోతే రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చినప్పుడు కొనమంటావా? ప్లీజ్ చెప్పు, బడ్జెట్ 20K. సో ఇంకా మన ఇండియాలో 2 ఫోన్స్ కూడా లాంచ్ అవ్వలేదు. సో పోకో F2 గురించి అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఏ స్పెసిఫికేషన్తో వస్తుందని చెప్పేసి. అదే మనం రెడ్మీ నోట్ 7 ప్రో చూసుకుంటే మనకు మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ లోపైతే లాంచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. రెడ్మీ నోట్ 7 మనకు నెక్స్ట్ వీక్ లాంచ్ అవుతుంది. రెడ్మీ నోట్ 7 ప్రో గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నన్ను అడిగితే వెయిట్ చేయండి, నోట్ 7 ప్రో ప్రైస్ తెలిసాక మీరైతే డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు ఈ పోకో F2 అనేది డెఫినెట్గా అబౌట్ 20,000 ఉంటుంది, 22,000-23,000 అయితే ఉంటుంది బేస్ వేరియంట్. చూడాలి రెడ్మీ నోట్ 7 ప్రోని ఏ ప్రైస్లో తీసుకొస్తారో దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చరణ్ రాజు అడుగుతున్నారు, బ్రో ఫోటో షూట్స్కి బెస్ట్ DSLR సజెస్ట్ చేయండి. ఫోటో షూట్స్ కంటే కెనాన్ EOS 200 తీసుకోండి, మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్, ఫోకసింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో కెనాన్ 200D. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లక్కం లత అడుగుతున్నారు, బ్రో నువ్వు పబ్జీ ఆడవా? సో నేను చాలా తక్కువ ఆడతాను పబ్జీని. ముందు గేమింగ్ రివ్యూస్ చేసేటప్పుడు పబ్జీ గేమ్ని అయితే ఆడేవాడిని, ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే నాకు కాలేజ్ నుండి వచ్చేసరికి టైం ఏముండదు. సో కాలేజ్ అండ్ ఇంకా యూట్యూబ్ ఈ రెండింటికి నాకు టైం సరిపోదు. సో గేమ్స్ ఆడడానికి అయితే నాకు అంత టైం అయితే ఉండదు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సందీప్ కృష్ణ అడుగుతున్నారు, బ్రో మీకు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి బ్రో? సో నెగిటివ్ కమెంట్స్ కామన్, అందరికీ వస్తాయి, ప్రతి ఒక్క యూట్యూబర్కి వస్తాయి. సో నాకు కూడా వస్తాయి. ముందు చూసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చాయి, ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయాయి. ఒక 100 పాజిటివ్ కమెంట్స్ వస్తే దాంట్లో 1-2 నెగిటివ్ కమెంట్స్ అయితే వస్తుంటాయి. సో ఇప్పుడైతే నేను నెగిటివ్ కమెంట్స్ని పట్టించుకోవడం మానేశాను. ఒకసారి నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు అయితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను దాని మీద. సో అప్పుడైతే చాలామంది సపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ ఈవెన్ ప్రసాద్ అన్న, హఫీజ్ అన్న కూడా కాల్ చేసి చెప్పారు, సో పట్టించుకోకు, నువ్వు నెగిటివ్ కమెంట్స్ ఎందుకు పట్టించుకుంటున్నావు, వాటిని పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో నెగిటివ్ కమెంట్స్ని వదిలేసాయి, పాజిటివ్ కమెంట్స్ తీసుకో అండ్ ఇంకా నీ వర్క్ ఏందో నువ్వు చేసుకుంటే వెళ్ళు, సక్సెస్ అవుతావు. అంతేగాని నెగిటివ్ కమెంట్స్ మాత్రం పట్టించుకోకని చెప్పారు వాళ్ళు. సో అప్పటి నుండి నేను నెగిటివ్ కమెంట్స్ అయితే పట్టించుకోవట్లేదు. ఏమైనా సజెషన్స్ ఉంటే ఆ కమెంట్ సజెషన్స్ తీసుకొని ఇంప్రూవ్ అవుతున్నాను, అంతేగాని నెగిటివ్ కమెంట్స్ మాత్రం పట్టించుకోవట్లేదు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శ్రీనివాసరావు అడుగుతున్నారు, అన్న రియల్మీ 2 ప్రోలో సెకండ్ స్పేస్ ఉందా? ప్లీజ్ చెప్పన్నా, చాలాసార్లు అడిగాను ఈ క్వశ్చన్. రియల్మీ 2 ప్రోలో మనకు కలర్ వాయిస్ ఉంటుంది, దీంట్లో సెకండ్ స్పేస్ అయితే ఉండదు. మనకు సెకండ్ స్పేస్ ప్లేస్లో కిట్
కిడ్ స్పేస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కిడ్ స్పేస్ మనం ఎనేబుల్ చేస్తే మనం పిల్లలకు కానీ లేకపోతే ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు ఓన్లీ కొన్ని అప్లికేషన్స్కి మాత్రమే యాక్సెస్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ అయితే ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనకు రియల్మీ 2 ప్రోలో కిడ్ స్పేస్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది, మనకు సెకండ్ స్పేస్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లవ్లీ సాగర్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్ సాగర్. బెంచ్ మార్క్స్ ఎలా చూడాలి కొంచెం చెప్తారా? సో బెంచ్ మార్క్స్ అంటే మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ మన మొబైల్ యొక్క ర్యాంకింగ్ చూడవచ్చు. అన్ని మొబైల్స్తో మన మొబైల్ ఏ ర్యాంకులో ఉంది అనేది చూడవచ్చు. సో దీనికోసం మీరు అంటూ బెంచ్ మార్క్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చూడవచ్చు, లేకపోతే గీక్ బెంచ్ అని ఉంటుంది. రెండు అప్లికేషన్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు బెంచ్ మార్క్స్ యొక్క టెస్ట్ అయితే చేయవచ్చు మీ మొబైల్లో. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రియేటివ్ స్టార్ కేకే అడుగుతున్నారు. భయ్యా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం 80Kలో మంచి DSLR చెప్పు బ్రో, అలాగే 40Kలో మంచి డెస్క్టాప్ కంప్యూటర్ చెప్పు బ్రో ఎడిటింగ్కి, ప్లీజ్ టెల్ మీ బ్రో. సో మీకు 80,000లో మంచి కెమెరా అంటే కెనాన్ 80D మీకు మంచి ఆప్షన్ అవుతుంది, మీరు 80,000 పెట్టగలిగితే. అండ్ మీకు 40,000లో డెస్క్టాప్ కావాలనుకుంటే 40,000 కొంచెం కష్టం, ఒక 10,000 పెట్టుకోండి. 50,000లో మీకు మంచి బిల్డ్ అయితే చేయవచ్చు. మీరు Ryzen 5 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ని యూజ్ చేయండి. 1050 Ti గ్రాఫిక్ కార్డ్ని తీసుకోండి, NVIDIAది. అండ్ నెక్స్ట్ 8GB ర్యామ్ పెట్టుకోండి, 1TB హార్డ్ డిస్క్ పెట్టుకోండి, మీకైతే సరిపోతుంది. సో ఈ బిల్డ్ మీకు 50,000లో అయిపోతుంది. మీకు ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కయూమ్ బాబా అడుగుతున్నారు. హాయ్ అన్న, నేను రియల్మీ 2 Pro కొనాలా లేదా రెడ్మీ నోట్ 7 గురించి వెయిట్ చేయాలా, ప్లీజ్ అన్న రిప్లై ఇవ్వండి. సో రియల్మీ 2 Pro అయితే ప్రజెంట్ కూడా మంచి ఆప్షన్ మనకు. సో నేను కూడా యూజ్ చేస్తున్నాను. సో నా దగ్గర కూడా ఉంది రియల్మీ 2 Pro. సో ఇది మనకు 14,000 అరౌండ్లో వస్తుంది. 14,000లో ఇప్పుడు కూడా మంచి ఫోన్ రియల్మీ 2 Pro. మీకు అర్జెంట్ ఒక ఫోన్ కావాలనుకుంటే రియల్మీ 2 Pro అయితే కొనవచ్చు. కొంచెం వెయిట్ చేయండి. రెడ్మీ నోట్ 7 మనకి ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో కొంచెం బెటర్ బ్యాటరీ ఉంది అండ్ ప్రాసెసర్ కూడా అండర్ క్లాక్ చేయలేదు, 2.2 GHz ఉంటుంది దాంట్లో. రెండిట్లో కూడా స్నాప్డ్రాగన్ 660, కాకపోతే రియల్మీ 2 Proలో ప్రాసెసర్ అండర్ క్లాక్ అయి ఉంటుంది, దాంట్లో అండర్ క్లాక్ అయితే అయ్యి ఉండదు. అండ్ బ్యాటరీ కూడా దాంట్లో 4000 mAh కొంచెం బెటర్ ఉంటుంది. సో వెయిట్ చేయండి. సో ఆ ప్రైస్ మనకి ఎలా పెడతారో చూడాలి. సో బిలో 15,000 పెడితే మాత్రం రెడ్మీ నోట్ 7 మనకు కొంచెం బెటరే అవుతుంది రియల్మీ 2 Proతో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాయిచర్ అని అడుగుతున్నారు. బ్రో, ల్యాప్టాప్ దుబాయ్ నుండి తెప్పిస్తే లో కాస్ట్లో వస్తుందా? సో దుబాయ్లో ప్రైజెస్ నాకు ఎలా ఉంటాయో కరెక్ట్ ఐడియా అయితే లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మోడల్ ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ల్యాప్టాప్ది, మన ఇండియాలో ప్రైస్ ఎంత ఉంది అండ్ దుబాయ్లో ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకొని తెప్పియండి మీరు. సో మీ ఫ్రెండ్స్ని అక్కడ అడగండి ఇక్కడ మోడల్స్ అక్కడ ప్రైస్ ఎంత ఉందో. సో మీకు ఒకవేళ ప్రైస్ డిఫరెన్స్ ఉంటే మాత్రం తక్కువలో వస్తే మాత్రం డెఫినెట్గా తెప్పించుకోవచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మాక్సిమం మన ఇండియాతో కంపేర్ చేస్తే అక్కడ ఒక 5,000 అన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకసారి కనుక్కొని మీరు అయితే తెప్పించుకోండి. ఎందుకంటే దుబాయ్ గురించి నాకు అంత ఐడియా లేదు. నాకు USA, కెనడా అయితే ఎక్కువ ఐడియా ఉంది. అక్కడ నేను చాలాసార్లు తెప్పించాను. ఈవెన్ మన మైక్ అండ్ మన కెమెరా లెన్స్, ప్రైమ్ లెన్స్ ఇదంతా కూడా నేను కెనడా నుండి తెప్పించాను. చాలా తక్కువలో వచ్చాయి నాకు, చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండే. సో కెనడా, USలోనైతే చూడండి. దుబాయ్లో కూడా ప్రైస్ డిఫరెన్స్ ఉంటే తక్కువలో వస్తే మాత్రం డెఫినెట్గా మీరైతే ల్యాప్టాప్ని తెప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మురళికోట అడుగుతున్నారు. అన్న, గ్లోబల్ వేరియంట్స్ అంటే ఏంది, వాటిని ఏ కంట్రీలైనా యూజ్ చేయవచ్చా? సో గ్లోబల్ వేరియంట్స్ అంటే కొన్ని మొబైల్ బ్రాండ్స్ వాళ్ళ ఫోన్స్ గ్లోబల్గా లాంచ్ చేస్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నోకియా చూసుకోండి, నోకియా 9 ప్యూర్ వ్యూ కానీ ఇప్పుడు వచ్చే ఫోన్ గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు. అండ్ S10 కానీ, సో ఇలాంటి ఫోన్స్ని గ్లోబల్గా లాంచ్ చేస్తుంటారు. సేమ్ మోడల్ని ఒకటేసారి అన్ని కంట్రీస్లో లాంచ్ చేస్తుంటారు. సో వీటిని మనం గ్లోబల్ వేరియంట్స్ అంటాం. సో గ్లోబల్గా లాంచ్ అయిన ఫోన్స్ మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. సో ఏ కంట్రీలోనైనా ఈ గ్లోబల్గా లాంచ్ అయిన ఫోన్స్ అయితే వర్క్ అవుతాయి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నూకల సత్య గోవింద్ అడుగుతున్నారు. సాయి, ప్లీజ్ రిప్లై మస్ట్. ఆండ్రాయిడ్ 9 తర్వాత నెక్స్ట్ క్యూ వస్తుందంట. నేను హానర్ ప్లే కొన్నాను, దానికి అప్డేట్ వస్తుందా చెప్పు. రీసెంట్గానే వచ్చింది హానర్ ప్లేకి ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే, బట్ క్యూ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కంపెనీ నుండి, ఫ్యూచర్లో వస్తుందో లేదో అని చెప్పేసి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూసుకుంటే ఫ్యూచర్లో అన్ని డివైసెస్కి వచ్చినాక వచ్చే ఛాన్స్ అయితే ఉంది, బట్ 100% కన్ఫర్మ్ అయితే కాదు వస్తుందో రాదో అని. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇంకా హానర్ ఫేస్బుక్ పేజెస్, ట్విట్టర్ పేజెస్ ఫాలో అవుతుండండి. ఏమైనా అప్డేట్ ఉంటే మీకు అక్కడనైతే తెలుస్తుంది దీని గురించి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ సొసైటీ అడుగుతున్నారు. బ్రో, Ryzen 5 వర్సెస్ i5, Ryzen 3 వర్సెస్ i3. ఫ్రెండ్స్, మనం ముందు AMD ప్రాసెసర్స్ చూసుకుంటే అంత సక్సెస్ అయితే అవ్వలేదు, అంత కాంపిటీషన్ కూడా ఇచ్చేవి కాదు ఇంటెల్ ప్రాసెసర్స్కి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు కొత్త సిరీస్ అయితే తీసుకొచ్చారు, రైజన్ సిరీస్. సో రైజన్ సిరీస్ అయితే మంచి సక్సెస్ అయితే అయ్యింది అండ్ గట్టి కాంపిటీషన్ కూడా ఇస్తున్నాయి ఇంటెల్ ప్రాసెసర్స్కి, ఎందుకంటే తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అండ్ ఇంటెల్ ప్రాసెసర్స్కి ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. అందుకే మనకు రైజన్ ప్రాసెసర్స్ అయితే అంత సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు Ryzen 5 అండ్ ఇంటెల్ i5 చూసుకుంటే మనకు రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్సే ఉంటుంది.
ఉంటుంది. Ryzen 3 అండ్ Intel i3 చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్సే ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ప్రైస్లో మనకు Ryzen ప్రాసెసర్స్ అనేవి తక్కువ ప్రైస్ ఉంటుంది ఇంటెల్తో కంపేర్ చేస్తే. సో మీకు తక్కువ ప్రైస్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే రైజన్కి వెళ్ళవచ్చు, మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ రైజన్లో మనకు కోర్స్ ఎక్కువ ఉంటాయి, థ్రెడ్స్ ఎక్కువ ఉంటాయి ఇంటెల్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే. సో మీరు మల్టీ థ్రెడెడ్ మల్టీ కోర్ అప్లికేషన్స్ రన్ అయ్యేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, వీడియో రెండర్ చేసేటప్పుడు కానీ, లేకపోతే గేమ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు కానీ, మల్టిపుల్ టాస్క్ చేసేటప్పుడు కానీ అప్పుడు మీకు రైజన్ ప్రాసెసర్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో మల్టిపుల్ టాస్క్లో అదే మీరు ఏమైనా సింగిల్ కోర్ అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు, ఏమైనా సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు, గేమింగ్ చేసేటప్పుడు, ఓన్లీ సింగిల్ కోర్ మీద వర్క్ లోడ్ ఎక్కువ పడే అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు మాత్రం మీకు ఇంటెల్ ప్రాసెసర్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో నన్ను అడిగితే మాత్రం మీ బడ్జెట్ తక్కువ ఉండి మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం రైజన్ ప్రాసెసర్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో రైజన్ కూడా ఇప్పుడు మాకు బెటరే ఉన్నాయి. ఈవెన్ నేను కూడా రైజన్లోకి వెళ్ళాను. ఇప్పుడు మన పీసీ బిల్డ్ అవుతుంది కదా, దాంట్లో నేను Ryzen 7 సిరీస్ని యూజ్ చేశాను, Ryzen 7 2700X. సో అది ఈక్వల్ టు మనకి ఇంటెల్ i7 ప్రాసెసర్కి అయితే ఈక్వల్ ఇస్తుంది, i7 9th జనరేషన్. సో ఇంటెల్లో చూసుకుంటే నాకు అబౌవ్ 30,000 వస్తుంది, ఇది చూసుకుంటే నాకు బిలో 30,000 వస్తుంది. అందుకే నేను రైజన్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకా మనకి ఎడిటింగ్ అండ్ వీడియో రెండింగ్ నేను ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు రైజన్ కొంచెం బెస్ట్ అనిపించింది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ 1 వీక్ మొత్తం ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మీ క్వశ్చన్ ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మళ్ళీ అడగండి, లేకపోతే మన ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.